నిన్న మహబూబాద్లో జరిగిన పోలీసులు అలాగే కాంగ్రెస్ పార్టీ సృష్టించిన హైడ్రామా మీరు చూశారు. ఈరోజు ఈ పార్టీకి మా నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీటింగ్ అయిపోయేది. ఎప్పుడు లేని వాతావరణాన్ని మహబూబాద్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి దాడులు గొడవలు మరి అది ఈ రోజు నుంచి కాదు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళు ఒకళ్ళని దించడానికి ఒకళ్ళను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అదే జరుగుతుంది. లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నాను, అయిపోయే ధర్నాను అనవసరంగా మానకొండకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిపియడం, అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. మరి రాత్రి 11:30 వరకు సుమారు 6-7 గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల 3 గంటలు బయట 3 గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశువు చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మానకొండని ఇవాళ చూస్తే కర్ఫ్యూ తలపిస్తా ఉంది. కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు. కర్ఫ్యూను తలపించే విధంగా మానకొండను తయారు చేసిరు. దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ గారు, అలాగే 2 శాసనసభ్యులు. ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి, కానీ మీరు రాళ్లతో కొట్టండి, అడ్డుపడండి, అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం. నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిండ్రో, రామచంద్రు మాట్లాడినా, బలరాం మాట్లాడినా, మురళి మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ల మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రజల మరి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం, దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ